ప్రవర్తించకండి. ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మోడీ లోక్సభలో స్పీకర్ స్థానాన్ని అవమానించాలి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడి అమర్యాదకరంగా ప్రవర్తించారని ఎన్డీఏ ప్రభుత్వ సభ్యులు ఎవరు అలా చేయొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. కాంగ్రెస్ నేత ఓ ఛాయ్వాలా తనయుడు మూడోసారి కూడా ప్రధాని కావడాన్ని విపక్షం జీర్ణించుకోలేక నైరాశ్యంలో మునిగిపోయిందని చెప్పారు. ఎన్డీఏ ఎంపీలంతా పార్లమెంటరీ విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మోడీ నేతృత్వంలో మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా అధికార పక్ష ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఆయా నిబంధనల గురించి సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు. కొన్ని దశాబ్దాల పాటు ప్రధాని కూర్చున్న ఒక కుటుంబం తన గుప్పెట్లో ఉంచుకుంది. ఆ కుటుంబానికి చెందని వారు ప్రధానులైతే వారికి నామమాత్ర గుర్తింపించింది. కానీ మా ప్రభుత్వం దేశ నేతలందరికీ సమాన గౌరవం ఇస్తుంది. పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతి ఎంపీ తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సందర్శించాలి. అందులో తొలి ప్రధాని నెహ్రూ నుంచి నా వరకు ప్రధానులందరి ప్రస్థానాన్ని అందంగా ప్రదర్శించారు. ఆయా నేతల జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలి. ఇందులో రాజకీయ ఎజెండా ఏమీ లేదు. ప్రధానులు చేసిన కృషిని తెలుసుకుని అభినందించడాన్ని యావత్ దేశం ఒక విధిగా భావించాలని ప్రధాని సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.